చినుకు చినుకు కలిస్తే మహాసముద్రం అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన సామెతే. ఈ సామెతని మన జీవితానికి కన్వయించుకుంటే ఎంత పెద్ద మార్పు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి కొత్త సంవత్సరం మనం పెద్ద పెద్ద తీర్మానాలు అంటే రెజల్యూషన్స్ అయితే తీసుకుంటాం. ఈ ఏడాది నేను 10 కిలోలు తగ్గుతాను, లేదా నేను రోజుకి 2 గంటలు చదువుకుంటాను అని. కానీ ఒక వారం తిరిగేసరికి ఆ ఇంట్రెస్ట్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే మనం ఒక్కసారిగా పెద్ద మార్పును కోరుకుంటాం కాబట్టి. మీరు రోజుకి 1% మెరుగుపడితే అదే ఒక ఏడాది తరువాత మీరు 37% మెరుగుపడతారు అని తెలుసుదా? ఈ రోజు మనం జపాన్ వారి అద్భుతమైన సీక్రెట్ కైజిన్ గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కైజిన్ అనేది 2 జపాన్ల కలయిక. కై అంటే మార్పు, జెన్ అంటే మంచి కోసం. అంటే మంచి కోసం జరిగే నిరంతరమైన మార్పు, అదే కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ అని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడు జపాన్ వారి ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయింది. టొయాటోలో ఉన్న ఒక కంపెనీ అయితే ఈ పద్ధతిని కనిపెట్టింది. వాళ్ళు రాత్రికి రాత్రి అద్భుతాలు చేయాలి అని అనుకోలేదు. ప్రతిరోజు ప్రతి కార్మికుడు చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. ఏదైనా ఒక చిన్న లోపం కనిపిస్తే వెంటనే సరిదిద్దారు. ఇప్పుడు అది ప్రపంచంలోనే నెంబర్ 1 కార్ల కంపెనీగా మారింది. పెద్ద విజయం అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు, చిన్న చిన్న మార్పుల పెట్టుబడి. దీనికి బెస్ట్ ఉదాహరణ చెప్తాను వినండి. 2003 వరకు కూడా బ్రిటన్ సైక్లింగ్ టీం అనేది తక్కువగానే ఉంది. 100 ఏళ్లలో వాళ్ళు ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టలేదు. సైకిల్ తయారు చేసే కంపెనీలు కూడా వారికి సైకిల్ అమ్మాలంటే ఎంతో భయపడేవి, ఎక్కడ వాళ్ళ బ్రాండ్ పరువు పోతుందో అని. అప్పుడే ఒక కొత్త కోచ్ అయితే వచ్చాడు. ఆయన రాత్రికి రాత్రే మీ అందరినీ చాంపియన్ చేస్తా అని అయితే చెప్పలేదు. ఆయన అగ్రిగేట్ గెయిన్స్ ఆఫ్ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడు. ఆయన చిన్న చిన్న వాటి మీద అయితే దృష్టి పెట్టాడు. సైకిల్ సీట్ ని కంఫర్టబుల్ గా చేయటం, టైర్లకి గ్రిప్ కోసం ఆల్కహాల్ ని రాశాడు. ఆఖరికి రైడర్లకి ఎలాంటి దిండు వాడితే మంచి నిద్ర అయితే వస్తుందో, చేతులు కడుక్కుంటే ఎలాగైతే జలుబు రాదో అని, ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా 1% మెరుగుపరిచాడు. అందరూ నవ్వారు, దీనివల్ల గోల్డ్ మెడల్ వస్తుందా అని. కానీ ఫలితం చూసి ప్రపంచం షాక్ అయిపోయింది. 2008 బీజింగ్ కాంపిటీషన్ లో ఈ టీం అయితే 60% గోల్డ్ మెడల్ అయితే గెలుచుకుంది. లండన్ ఒలింపిక్స్ లో 9 ప్రపంచ రికార్డులను అయితే బద్దలు కొట్టింది. కేవలం 1% మార్పులు మన చరిత్రనే మార్చేశాయి. కానీ ఈ టెక్నిక్ మనకెలా ఉపయోగపడుతుంది? మనం తరచుగా నాకు టైం లేదు, నా వల్ల కాదు అని ఆగిపోతాం. కానీ కైజన్ ఏం చెప్తుందంటే మీరు గంటలు గంటలు కష్టపడక్కర్లేదు. రోజు జిమ్ కి వెళ్ళలేకపోతున్నారా? పర్లేదు, రోజుకి 1 పుషప్ మాత్రమే చేయండి. అవును, అది చాలా సులభం కాబట్టి మీరు బద్దకించలేరు. కానీ పుస్తకం మొత్తం చదవక్కర్లేదు. రోజుకి 1 పేజీ మాత్రమే చదవండి. సేవింగ్స్ లక్షలు దాచక్కర్లేదు. రోజుకి 10 రూపాయలు మాత్రమే పక్కన పెట్టండి. ఇవి చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ మీరు వీటిని క్రమం తప్పకుండా చేస్తే అవి ఒక అలవాటుగా మారిపోతాయి. అవి ఒక్కసారి అలవాటయ్యాక దాన్ని పెంచడం చాలా సులభం. మీరు 100 అడుగుల గోయిని ఒక్కసారే దూకలేరు, కానీ మీరు రోజుకి 1 అడుగు వేసుకుంటూ వెళ్తే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. ఈ వీడియోని చూసి వదిలేయకండి. ఈ రోజే మనం మార్పు మొదలు పెడదాం. మీకు నేను 7 రోజుల కైజిన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. మీరు రాబోయే 7 రోజులు మీరు చేసే ఒక చిన్న పనిని అయితే ఎంచుకోండి. అది 2 నిమిషాల కంటే ఎక్కువ సమయాన్ని అయితే తీసుకోకూడదు. ఉదాహరణకు ఉదయం లేవగానే బెడ్ సదురుకోవడం, లేదా 2 నిమిషాలు మెడిటేషన్ చేయడం. కేవలం 7 రోజులు ఇది క్రమం తప్పకుండా చేయండి. 7వ రోజు మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో మీరే చూస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు ఒకవేళ సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో ఐ యాక్సెప్ట్ అని అయితే కామెంట్ చేయండి. మీరు ఏ చిన్న అలవాటుని మొదలు పెడుతున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, గొప్ప విషయాలు చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.